ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో 2వ వచనాన్ని అనగా మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెనని దేవుని వాక్యము. అదే రీతిగా 2వ లేఖన భాగము మత్తయి సువార్తలోని ఒక మాటను మనం చదువుకొని శ్రేష్టమైన సందేశాన్ని విందాము. 21, 22 వచనాలు. ఆమె ఒక కుమారుని కనును,
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అని. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలను పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు, తోడై ఉన్నాడు. 3వ పత్రికలో 3వ లేఖన భాగంగా గలతీ పత్రిక 4:4లో మనము 4వ అధ్యాయము 4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెనని దేవుని వాక్యం తెలియజేస్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని పిల్లలారా, క్రిస్మస్ అనేటువంటిది ఒక పల్లెకు, ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి చెందినది ఎంత మాత్రమూ కాదు. ఇది ప్రపంచమంతటికి చెంది ఉన్నది. ఇది ఏకైక పండగ. సమస్త మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక ఇది అందరి పండుగ అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నారు. అయితే అనంతుడైనటువంటి దేవుడు అల్పులమైనటువంటి మానవుల కొరకు దివిని విడిచి భూమికి వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి పండగే క్రిస్మస్ పండుగ. సృష్టికర్త అయిన దేవుడు మానవ కుటుంబంలో సభ్యత్వం కలిగి ఉండుటే క్రిస్మస్. అనంతుడైనటువంటి దేవుడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుల యొక్క కుటుంబాలలో సభ్యత్వం కలిగి ఉండడానికే పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి బెత్లెహేము ప్రపంచం అంతటికీ నడిబొట్టు ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఆయన జన్మస్థలము చేసుకొని ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అంతేకాదు కానీ ఈ బెత్లెహేము అనేటువంటి బెత్లెహేములో కాన్స్టంటైన్ రాజు చక్రవర్తి తన తల్లి ఒక మందిరాన్ని నిర్మించింది. ఆ మందిరము చుట్టూ పెద్ద ప్రాకారము కట్టించి ద్వారము మాత్రము అతి చిన్నది పెట్టింది. ద్వారము దేవాలయంలోకి వెళ్ళాలి అంటే అందరూ కూడా వంగి, రాజులైనా లేకపోతే సామాన్యులైనా మందిరంలోకి వెళ్ళాలంటే ఆ చిన్న ద్వారంలో తల వంచి లోపలికి వెళ్ళాలి. అలాగే ఈ జన్మదిన వేడుక సందర్భంగా మనమును దేవాలయంలోకి వచ్చి ఉన్నాము. దేవతలైన వారు, దేవదూతలైన వారు, జ్ఞానులైన వారు, గొర్రెల కాపరులైన వారు తల వంచి పాకలోనికి వెళ్ళి ప్రభువుని చూచి ఆరాధించారు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. అందరూ సమానులే. ప్రభువు సన్నిధిలో సమస్త మానవాళి సమానులే. అందరూ చాలామంది అంటారు ఇది ఇంటి పండగ, ఇంటిని శుభ్రం చేసుకునే పండగ, హైందవులు అనేటువంటి మాటలు ఇవి. అంతేకాదు ఒంటిని శుభ్రం చేసుకుని శ్రేష్టమైన వస్త్రాలు ధరించే పండగ వారికి. అదే కాదు కానీ పంటిలో మంచి ఆహారము, పంటి పండగ. ఒకటి ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ. మరికొందరు ఏమంటారండి, ఇంటి మీద చుక్క, ఇంటిలో మొక్క, నోట్లో మొక్క, నోట్లో చుక్క, ఇంట్లో మొక్క, అన్ని మొక్కలే. అంటే ఏంటి, ఒకప్పుడు అందరూ జాగ్రత్తగా, ఇప్పుడైతే అందరూ సమానంగా దేవుడు అంటే భయంతో, భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో వస్తున్నాం. ఒకప్పుడు
ఒక ఇంటి మీద ఉందంటే, ఇంటి మీద చుక్క వెలిగిందంటే ఆ నోట్లో ఏముంటుంది, వాడికి మొక్క ఉంటుంది. అంతేకాదు, నోట్లో నాలుగు మీద చుక్క, చుక్క మొక్క, నోట్లో చుక్క. ఈ రీతిగా ఇతరులు అనేవారు పూర్వం. ఇప్పుడు అలా కాదండి. ఎంతో పరిశుద్ధంగా సమస్త మానవాళి కొరకు యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టి ఉన్నాడని గ్రహించి అందరూ కూడా బైబిల్లో ఒక ఆమె దేవుణ్ణి ఎలా ఆరాధించాలో చెప్పింది. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అన్వేషణ చేసింది. అన్వేషణ చేసి ఏం చేస్తా ఉంది? లూకాసు వార్త 7:37 పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఒక పరిసయ్యుల ఇంటిలో యేసుక్రీస్తు ఉన్నాడని తెలిసి విలువైనటువంటి అస్తరును తెచ్చుకొని ఆయన నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఆ అస్తరు పోసి పాదాలను ముద్దు పెట్టుకొని ఆరాధించింది. పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని ముద్దు పెట్టి, పాదములకు ముద్దు పెట్టి పైనుండి అస్తరు పోసి, అంటే అన్వేషణ. దేవుడు మనుషులందరూ పాపం చేసి ఉన్నారు కాబట్టి నేను ఏ రీతిగా మనుషులను క్షమించాలి అనేటువంటి అన్వేషణ చేసి లోకానికి వచ్చాను. మనం కూడా యేసుక్రీస్తుని అన్వేషణ చేసి ప్రార్థించే వారిగా ఉండాలి. అందుకనే ఈ స్త్రీ ఆయన పాదాలు తడిపి అస్తరుతో. మరొక సీమోని ఇంటిలో మరొక స్త్రీ ఉంది. మార్కు సువార్త 14:13 ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంట ఉన్నప్పుడు మరొక స్త్రీ వెళ్ళింది. అంటే యేసుక్రీస్తుని ఎలా ఆరాధించాలో మనం అన్వేషణ చేయాలి. మన ప్రయత్నం, మన వంతు మనము ప్రభువుకి ఎలా స్తుతి చెల్లించాలి, ఎలా ఘనపరచాలి, ఎలా మహింపరచాలి. యేసుక్రీస్తు నా దేవుడు, ఆయన దేవుని కుమారుడై నా పాపముల కొరకు ఇలా వచ్చి ఉన్నాడు కాబట్టి దేవుని ఏ రీతిగా స్తుతించాలో ఆమె అనుకుని వాక్యం చదివితే 14:3 ఆయన మార్కు సువార్త బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జటామాంస అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి అక్కడ ఏం చేసింది? పగలగొట్టి. ఈ అస్తర బుడ్డికి సాదృశ్యమని హృదయమై ఉన్నది. ఆమె నడినెత్తి నుండి క్రీస్తుకు పైనుండి అస్తరు పోసి ఆమె హృదయము పశ్చాత్తాపంతో ప్రభువుని ప్రార్థన చేస్తా ఉంది. ఆమె పాదములను ముద్దు పెట్టుకునే ముందు స్త్రీ ఇక్కడ అస్తరగొట్టి పగలగొట్టి హృదయాన్ని పగలగొట్టి యేసుక్రీస్తుకు సమర్పించినట్లుగా మనం చూస్తాం. కొర్నేలి అనేటువంటి వాడు ఎన్నో దాన ధర్మాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ప్రభువుని ఎలా ఆరాధించాలో నేర్చుకున్నారు. ఆరాధించుట ఏ రీతిగా చేయాలి అనేటువంటిది అన్వేషణ చేసి వారు నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. కొర్నేలి దినదినము ప్రార్థన చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, ప్రభువుని ఆరాధించుట ఏ రీతిగా చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. లూకాసు వార్త 19 కూడా నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడని తెలిసి ఒక చెట్టు ఎక్కి చెట్టు మీద యేసు కొరకు ఎదురు చూచుచుండేదని వాక్యం 2వ వచనంలో మనం చూస్తాము. జక్కయ్య ఇదిగో సొంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడాలని. ఇప్పుడు నీ ఆలోచనలో కూడా ప్రభుని ఏ రీతిగా స్తుతించాలి, క్రిస్మస్ సందర్భంగా ప్రభుని ఏ రీతిగా ఆరాధించాలి, దేవుని కొరకు నేను ఏం చేయాలి. జక్కయ్య చెట్టు ఎక్కి పొట్టివాడైనందున యేసు ఎవరు. అందుకనే జ్ఞానులైన వారు తల వంచారు, గొల్లలైన వారు తల వంచారు, దేవదూతలైన వారు తల వంచి ప్రార్థించారు.
అన్వేషించి వారు తెలుసుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకనే కొంతమంది పండితుల యొక్క అభిప్రాయాలు కూడా మనం తెలుసుకోవాలి. కొంతమంది పండితులు ఉన్నారు, మత గురువులు ఉన్నారు, వేదాంతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? యేసుక్రీస్తు దేవుని కుమారుడైనా, దేవునికి మారుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని అంటారు. కానీ అవునా కాదా అని వేదాంతులు, పండితులు, మత గురువులు, ప్రవక్తలైనటువంటి వారు అన్వేషించారు, తెలుసుకున్నారు, ఆరాధించినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అందుకనే దేవుని బిడ్డలారా, పారసీకుల మత గురువు అయినటువంటి జొరస్ట్రా అనేటువంటి వాడు, వారు ఏం చేస్తారు? వారు దేవుని ఏ రీతిగా ఆరాధిస్తారంటే శరీరాన్ని యావత్తు బ్లేడ్లతో చీల్చుకొని ఆ రక్తాన్ని చూసి గంతులు వేస్తారు. వారి మత గురువు అయినటువంటి జొరస్ట్రా అనే వాడు చెప్పాడు, భూలోకంలో కన్యక గర్భము ధరించి ఆమె కుమారుని కంటుందని. అంత భయంకరమైనటువంటి మత గురువు యేసుక్రీస్తును గూర్చి చెప్పి ఉన్నాడు. నక్షత్రము తూర్పున పుడుతుందని, అంతేకాదు కానీ ఆ పుట్టినటువంటి బాలుని దర్శించడానికి ప్రముఖులు వస్తారు. ఆ యొక్క పారసీక మత గురువు అయినటువంటి జొరస్ట్రా అనేటువంటి వాడు ప్రవచించాడు, ప్రవచనం చెప్పాడు. వారి మతాచారంలో ఏ రీతిగా ఉంటాయి అంటే శరీరాన్ని యావత్తు బ్లేడ్లతో చీల్చుకొని ఆ రక్తం కారుతుంటే ఆ రక్తాన్ని బట్టి గంతులేస్తారు. వారంతా కఠినలు మరొకరు ఉండరు. అలాంటి వారే నక్షత్రము తూర్పున పుడుతుందని, కన్యక గర్భవతి అవుతుందని, శ్రేష్టమైన కుమారుని దర్శించడానికి ఎందరో ప్రముఖులు వస్తారని. చైనా వేదాంతి అంటాడు, మతకు కన్ఫ్యూజియస్ అనేటువంటి ఆయన కూడా ఒక వేదాంతాన్ని చెప్పాడు. లోక రక్షకుడు పశువుల శాలలో పుడతాడు. పశువుల శాలలో ఆయన పరుణ్ణి అనేక మంది లోక కళ్యాణార్థమై ఆయన మరణిస్తాడు. పాపములను క్షమించడానికి మానవత్వం అనేటువంటి దాన్ని నేర్పి ఆయన చనిపోతాడు అనేటువంటి సత్యాన్ని ఈ కన్ఫ్యూజియస్ అనేటువంటి వేదాంతి ప్రవచనం చెప్పాడు. అనేక మంది యేసుక్రీస్తు ఎవరో అని వారు ఆలోచన చేశారు. అందుకే గ్రీక్ వేదాంతి ప్లేటో అనేవాడు ప్రేమను నేర్పిస్తాడు. ఒక రక్షకుడు పరలోకం నుండి దిగి వచ్చి ప్రేమను నేర్పిస్తాడు, శాంతిని నేర్పిస్తాడు, సమాధానం నేర్పిస్తాడని ప్లేటో అనేటువంటి వేదాంతి ప్రవచనం చెప్పాడు. ఈ రీతిగా అనేక మంది వేదాంతులైన వారు యేసుక్రీస్తును గూర్చి వారు ప్రవచించినట్లుగా మనం చూస్తాము. బుద్ధుడు అంటాడు, త్రిపీఠిక అనేటువంటి గ్రంథంలో బుద్ధుడు కూడా చెప్పాడు, మహాబుద్ధుడు పుడతాడు. మహాబుద్ధుడు పుట్టి ఆయన ఈ లోకంలో జీవించి పాపుల కొరకు చనిపోతాడు. ఆయన బుద్ధుడు త్రిపీఠిక అనేటువంటి గ్రంథంలో బోధించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి వీరందరూ కూడా యేసుక్రీస్తును గూర్చి అన్వేషణ చేసి ఉన్నారు. వారు ఆలోచించారు, దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి శ్రేష్టమైనటువంటి తీర్మానం చేసుకుని వారు యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడని ఒప్పుకొని ఉన్నారు అనేటువంటి మాటను నేను తెలియజేస్తాను. కేశవ్ చంద్రసేన్ అంటాడు, ఆత్మీయ తృష్ణను తీర్చేటటువంటి వాడు లోకరక్షకుడైన క్రీస్తు. ఆత్మీయ తృష్ణ, ఈ ఆధ్యాత్మికమైనటువంటి శక్తి కలిగిన వాడు పుడతాడు. ఆధ్యాత్మికమైన శక్తి కలిగి దేవుని వాక్యమై ఈ లోకానికి వచ్చి ప్రతి వారికి కూడా బోధిస్తాడు. ఆయన శ్రేష్టమైనటువంటి ఆత్మీయ తృష్ణను తీర్చేటటువంటి వాడు అని ఆయన కూడా తెలియచేసినట్లుగా మనం చూస్తాం. అందుకే దేవుని బిడ్డలారా, మరి హిందూ దేశం మత ప్రవక్త అయినటువంటి స్వామి వివేకానంద కూడా ఆయన 2000 సంవత్సరాల క్రితం నేను పుట్టుంటే, పాలస్తీనాలో పుట్టుంటే ఆ స్త్రీల వలె నా రక్తంతో యేసుక్రీస్తుని అభిషేకించేవాడిని అని చెప్పాడు. ఆ స్త్రీలు ఏ రీతిగా అస్తరు తెచ్చి అభిషేకించారో, అనేక మంది ప్రభువుని అంగీకరించారో, ఆ స్వామి వివేకానంద కూడా ఈ మాటలు చెప్పి, నేను కూడా పాలస్తీనాలో పుట్టుంటే ప్రభువుని నా రక్తంతో అభిషేకం చేసేవాడిని. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు. పండితులైన వారు, మత గురువులైన వారు, ప్రవక్తలైన వారు యేసుక్రీస్తు గురించి అన్వేషించారు, తెలుసుకున్నారు, ఆరాధించారు.
మనం కూడా యేసుక్రీస్తు పుట్టాడు అనుకుంటాము, ఏదో క్రిస్మస్ 25 జరుగుతుంది అనుకుంటాము, కానీ క్రీస్తును గూర్చి అన్వేషణ చేయము. చేసిన వారి గురించి మనం తెలుసుకుని నిజమైనటువంటి ప్రభువుని అంగీకరించాలి అనేటువంటి సత్యాన్ని నేను తెలియజేస్తాను. 1894 సంవత్సరంలో ఈయన చికాగో ప్రాంతంలో, అమెరికాలో చికాగో ప్రాంతంలో ప్రసంగం చేస్తూ ఆయన అన్నాడంట, ఓం అనే పదము బైబుల్ మొదటి అధ్యాయంలో రాయబడి ఉంది. అది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, దేవుడే వాక్యమై శరీరధారిగా లోకానికి పోయి. ఓం అనే పదము అది బైబుల్లోనే మొట్టమొదటి ఆ బైబుల్ తెరవగానే రాయబడి ఉన్నదని. కనుక యేసుక్రీస్తు ఎవరు? ఆయన నిజమైనటువంటి దేవుడని, ఆయన శక్తివంతుడని, పండితులైన వారు, మతగురువులైన వారు, ప్రవక్తలైన వారు, వేదాంతులైన వారు ఈ గ్రంథాలను చదివి తెలుసుకున్నట్లుగా మనము చూస్తాం. మనము కూడా అందుకనే 2000 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు పుట్టకపోతే మహాత్మా గాంధీ శాంతి 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 యేసుక్రీస్తు ప్రభువును అనుసరించి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి ఉన్నాడనే సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టకపోతే నెల్సన్ మండేలా 27 సంవత్సరములు జైల్లో ఉండి ఆ చీకటి రాజ్యాన్ని వెలుగు రాజ్యంగా మార్చారు. ఆ చీకటిలో ఉన్న ప్రజలకు దేవుని వాక్యం ఆయన అంగీకరించి ఆ వెలుగును, ఆ వాక్యాన్ని వారికి పంచి 27 సంవత్సరములు ఆయన జైల్లో ఉండి ఆఫ్రికా దేశానికి ఆ యొక్క ఇలాగ పండితులైన వారు, అనేకమైన ప్రవక్తలైన వారు క్రీస్తును అంగీకరించారు, అన్వేషించారు, అనుసరించారు, ప్రార్థించారు, దేవుణ్ణి అర్పించి వారిని ఘనపరిచారు అనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తుని అంగీకరించిన వారు అలెగ్జాండర్ చక్రవర్తి ఈ గ్రీక్ చక్రవర్తి ఈయన ఏం చేశాడు? ఒక శాతం మాత్రం భూమి ఉన్నది, 3 శాతాలు నీరు ఉంది కదా, 3 వంతులు నీరు ఉంది, నాకు అతి దాహం లేదు. ఆ ఒక వంతు భూమి మీద తన రక్తపాతాన్ని సృష్టించి నా కత్తి యొక్క దాహం తీరలేదు, కానీ 3 వంతులు భూమి ఉండి 1 వంతు నీరు ఉంటే బాగుండేది, ఆకాశానికి భూమికి నిచ్చెన ఉంటే బాగుండేది, దేవలోకాన్ని కూడా నేను జయించేవాడిని, నా కత్తితో నేను రక్తపాతం సృష్టించేవాడిని అని చెప్పి భారతదేశంలో అల్పుడయ్యాడు. ఒక దోమకు పుట్టడం వలన ఆయన అల్పుడయ్యాడు. అలెక్స్ అనేటువంటి డాక్టర్ వైద్యం చేశాడు. ఆ తర్వాత తెలిసింది మరణము జీవము డాక్టర్ల చేతిలో లేదు, కత్తితో జయించలేనిది క్రీస్తు ప్రేమతో జయించగలమని అలెగ్జాండర్ తెలుసుకొని నా చేతులు ఈ బాక్సులో బయటకు పెట్టండి, నా బాక్సును మాత్రము, నా శవపీఠికను డాక్టర్స్ మాత్రమే పోయాలి. ఎందుకు అంటే సర్వ మానవాళి తెలుసుకోవాలి, మరణము జీవము డాక్టర్ల చేతిలో లేదు. ఇదిగో ఈ లోకానికి దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగా వెళ్తున్నానని అరచేతులు బాక్సులో నుంచి బయటకు పెట్టించాడు. అందుకనే సీజర్ రోమా చక్రవర్తి రాజు అతను గర్వించాడు, మదించి దేవుని వాక్యాన్ని ఆ సీజర్ చక్రవర్తి కూడా నిర్లక్ష్యం చేసినట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క ఆయన కూడా వాక్యంలో మనం చూస్తే ఎవని గర్వము వాడిని నాశనం చేయును అనేటువంటి ఆ మాటను బట్టి సీజర్ కూడా తను ఎంతగానో మరి చివరికి కత్తితో జయించలేనిది ప్రేమతో జయించవచ్చు అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని ఉన్నాడు. అదే రీతిగా నెపోలియన్ సామాన్యమైనటువంటి సైనికుడు, ఫ్రాన్స్ దేశపు చక్రవర్తి. ఈ నెపోలియన్ ఎంతో అల్పుడు, సైన్యంలో ఒకడు, మొత్తానికి అందరినీ చంపుకుంటా రక్తపాతం సృష్టిస్తూ ఏం చేశాడంటే తనే రాజైపోయాడు. ప్రపంచంలో రక్తపాతాన్ని సృష్టించాడు. అందుకనే అలెగ్జాండర్ అయినా, సీజర్ అయినా, నెపోలియన్ అయినా దేవుడు లేడు అని చెప్పి వారి జీవితాల్లో చివరికి మరణానికి ముందు ఒక మాటను తెలుసుకున్నారు, కత్తితో జయించలేనిది క్రీస్తు ప్రేమతో జయించవచ్చు.
కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువుని గురించి అన్వేషణ చెయ్యాలి. ఆయనే లోకరక్షకుడని, ఆయనే సర్వోన్నతుడని, ఆయనే సర్వాంతర్యామిని, ఆయనే ఆశ్చర్యకరుడని. చివరికి ఇలాంటి పాప స్థితిలో ఉన్నటువంటి మానవాళిని రక్షించడానికి ఒక మాట చెప్తాడు కదా. ఏమిటిది? ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాటను మనం చదువుకుంటే అక్కడ చెప్పినటువంటి మాటను మనం చూస్తాము. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అయ్యో, ఇంత మానవాళిని చేశాను, వీరందరూ కూడా పాపము చేత శాపము చేత చచ్చిన వారై పడి ఉన్నాను, కాబట్టి నాకు నేరుగా ఈ లోకానికి రావాలని తీర్మానం చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువుగా. నేను నరరూపధారిగా ఈ లోకానికి రావాలని. అందుకనే ఆ సంతాపానికి బదులుగా ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో లోకం ఉన్నది. అందుకనే సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతుంది. అందుకనే జలప్రళయం వచ్చి నోవహు యొక్క జీవితంలో కొన్ని మేలు చూశాడు. అదే రీతిగా ఈ మానవాళి రక్షింపబడాలి అంటే నేనేం చేయాలి? ఈ లోకానికి రావాలి అని తీర్మానం చేసుకున్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక పోవుచున్నారని వాక్యం తెలియజేస్తా. ఇలాంటి స్థితిలో యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి తీర్మానం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో దేవదేవుడే తన కుమారునిగా ఈ లోకానికి రావాలని తీర్మానం చేసుకున్నాడు. చూడండి 3:12 రోమపత్రిక 3:12లో అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు ఒక్కడును లేడు, ఒక్కడును లేడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మేలు చేయడానికి, మేలులో నుండి ఆయన కృపను మనకు అనుగ్రహించడానికి, ఆయన ఎత్తైనటువంటి కృపను మనకు అనుగ్రహించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. బెల్జియం అనేటువంటి దేశంలో అక్కడ మనం చూస్తే ఒక మంచి భక్తుని మనం చూస్తాం. ఆ భక్తుడు ఎంతో దేవుని ఎరిగిన వాడు, మంచి సేవకుడై ఉన్నాడు. ఆయన ఆ ప్రాంతం నుండి ఏం చేశాడంటే కలయిపాప అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన శ్రేష్టమైనటువంటి సేవకుడు, దైవజనుడు. ఈ కలయిపాప అనేటువంటి ప్రాంతంలో దేవుని బిడ్డలారా అందరూ కుష్ఠరోగులే. ఈ కలయిపాపలో ఉన్నటువంటి వారందరూ కూడా కుష్ఠరోగులు. ఇది సముద్రానికి మధ్య ఒక దీవిలా ఉంటుంది. ఆ దీవిలో అందరూ కుష్ఠరోగులు ఉంటారు. ఈ కుష్ఠరోగుల దగ్గరికి ఈ బెల్జియం దేశస్తులు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి మంచి సేవకుడు సేవ చేయడానికి ఆ కుష్ఠరోగులు ఉన్నటువంటి దీవికి వెళ్ళారు. ఆ దీవికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వారికి ఉన్నటువంటి గాయాలను కడిగి వారికి కట్లు కట్టి ఎంతో సేవ చేశాడు. ఈ సేవ చేసిన కొద్ది కాలముకు ఆయనకు కూడా కుష్ఠరోగం వచ్చేసింది. ఆయనకు కూడా కుష్ఠరోగం వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఏమని కుష్ఠరోగులు పిలిచేవాడంటే నా తోటి లెపర్సీ వార్లారా అని పిలిచేవాడంట. అందులో కలిసిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టాడు, పిల్లల్ని విడిచిపెట్టాడు. అయ్యో, నాకు సేవ చేసేటటువంటి ధన్యత నాకు ఇచ్చి ఉన్నాడు, కాబట్టి నేను కూడా ఈ కలయిపాప అనేటువంటి దీవికి నేను వెళ్ళి దేవుని సేవ కుష్ఠరోగుల మధ్య చెయ్యాలని ఆయన వెళ్ళి సేవ చేస్తున్న సమయంలో ఆ కుష్టి వ్యాధి ఈయనకు అంటుకుంది. తర్వాత అంటే ఏంటి, కుష్ఠరోగుల్లో కలిసిపోయి పరిచయం చేస్తున్నాడు, చెయ్యాలి. కాబట్టి కుష్ఠరోగం వచ్చిన వెంటనే ఆ తోటి వారిని ఎలా పిలిచేవాడంట, నా తోటి లెపర్సీ వార్లారా, నేను చెప్పే దేవుని మాటలు వినండి. ఒకప్పుడేమో లెపర్సీ వార్లారా, నేను దేవుని మాటలు చెప్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినాలని చెప్తుండేవాడు. ఇప్పుడు నా తోటి లెపర్సీ వార్లారా. ఒక దినాన చనిపోయాడు. ఆయన కోరిక ఏంటంటే మళ్ళా ఒక సేవకుడు ఇక్కడికి రావాలని ప్రార్థన చేసి చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత
అక్కడ ఈ బెల్జియం అనే ప్రాంతం వారు వచ్చి శవాన్ని తీసుకెళ్ళిపోతా ఉంటే వాళ్ళందరూ గొడవ పెట్టారు. తీసుకెళ్ళడానికి వీళ్ళేదో ఒక ఆరోగ్యవంతుని స్పర్శ నాకు తగిలింది. ప్రతి కుష్ఠరోగి అంటున్నటువంటి మాట, ఒక ఆరోగ్యవంతుని యొక్క స్పర్శ మాకు తగిలింది కాబట్టి ఆ శవాన్ని ఇక్కడే సమాధి చేయాలి. ఇక్కడ చేస్తే మేమందరము కూడా సంతోషిస్తామని ఎంతగానో గొగ్గోలు పెట్టినప్పుడు ఆ యొక్క ప్రభుత్వం వారు ఒకటే మాట చెప్పారు, అలా చేయడానికి వీలు లేదని తీసుకొచ్చేస్తున్న సమయంలో వాళ్ళు అడిగిన మాట, ఆయన చేతులు మాకు పరిచర్య చేశాయి కాబట్టి ఆ చేతినైనా మాకు ఇవ్వండి, ఈ చేతిని నరికి మాకు ఇవ్వండి, మేము సమాధి చేసుకుని దాన్ని చూసి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతుల వలె మనం పని చేయాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క నోరు వలె దేవుని వాక్యాన్ని వినే చెవుల వలె వినేవారుగా వాక్యం ప్రకటించే వారుగా ఉండాలి. ఆ యాజకుడు చనిపోతే ఆ చేతిని నరుక్కుని వారి దగ్గర ఎట్టుకున్నారంట. వారి దగ్గర ఎట్టుకుని చూసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటాం. ఇంతకీ దేవుడు ఈ లోకానికి రావడము, యేసుక్రీస్తు మనలో కలిసిపోవడానికి శరీరదానిగా లోకానికి వచ్చాడు. శరీరదానిగా వచ్చి ఆయన మానవతారం ఎత్తి మనలో ఒకరిగా జీవించి ఆయన నిత్యత్వానికి వెళ్ళి ఉన్నాడు. ఆయన ప్రార్థన ఒక స్త్రీ మరియానా కోప్ అనేటువంటి ఒక స్త్రీ స్పందించి, మరియానా కోప్ ఆమె నేను సేవకురాలుగా ఆ ప్రాంతానికి వెళ్ళి కుష్ఠరోగులకు పరిచయం చేస్తానని ఆమె వెళ్ళి మరలా మరి జోసెఫ్ డామియన్ వలె పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం. నిజమే, యేసుక్రీస్తు ప్రభు నీ రూపాన్ని నా రూపాన్ని కలిగి ఉండడానికి నీలా నాలా మానవత్వము ధరించి ఆయన ఈ లోకంలో జన్మించాడు అనేటువంటి సత్యాన్ని నేను తెలియచేస్తాను. అందుకనే పండితులైన వారు, వేదాంతులైన వారు, మత గురువులైన వారు, ప్రవక్తలైన వారు యేసుక్రీస్తుని అన్వేషించి తెలుసుకున్నారు. మనం కూడా క్రీస్తు మన కొరకు ఈ లోకంలో పుట్టి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నా కొరకే, నా పిల్లల కొరకే, మా కొరకే, మా కుటుంబం కొరకే క్రీస్తు వచ్చి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఎలాంటి స్థితిలో ఆయన వచ్చాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము చూడండి 15వ వచనంలో ఆ వాక్యము అలాంటి పరిస్థితిలో ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకని దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. ఆ మరణమును తప్పించడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ మరణమును తప్పించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరణములను విరచడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. శరీరదానిగా ఆ జోసెఫ్ డామియన్ వలె యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వాడు కనుక జోసెఫ్ డామియన్ ఆ కుష్ఠరోగుల మధ్యకి వెళ్ళి సేవ చేసినట్లుగా పాపాత్ములమైన మన కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పాపంలో ఉన్నటువంటి మనలను ఆయన రక్షించడానికి దేవుడు ఏమని కోపించాడట? కీర్తన 14:2లో చూస్తాము, ఆ వివేకము కలిగి దేవుని వెతకువాడు కలడేమో. చూడండి, దేవుని వెతకి వారు ఎవరైనా కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను, కానీ ఎవ్వడును కూడా వివేకం కలిగి దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించిన వాడు ఎవడును లేడు. అలాంటి స్థితిలో మానవ అవతారం ఎత్తి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మానవుడిగా ఈ లోకానికి జన్మించి ఉన్నాడు. ఇంకా ఆయన చింతించిన మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది. యెహోవా మాట ఇలా సెలవిచ్చుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియెక్కుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు దేవుని మీద తిరగబడిన జనాంగం కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు. నరునిగా నరావతారునిగా ఈ మానవాళిని రక్షించడానికి
ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని వాక్యంలో తెలియజేస్తా. అప్పుడు ఇచ్చాడు వాగ్దానము. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరములకు ఇచ్చినటువంటి వాగ్దానం ఆదికాండం 3:15 వాగ్దానం ఇచ్చాడు. ప్రభు ఈ లోకానికి రావడానికి సర్వ మానవాళి దేవుని మాట విననప్పుడు ఆ మాట ఇచ్చినట్లుగా మనం చూస్తాము. 4000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు పుడతాడనేటువంటి వాగ్దానం 3:15 మనం చూస్తాము. ఆయన నిన్ను తన మీద కొట్టును, నీవు దాని మీద. ఆయన అనగా అది అని పుట్టినట్లు ఉంది. ఆయన ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనేటువంటి సత్యము. మరొక మాట 49:10 కూడా యాకోబులో నుండి నక్షత్రం వస్తుందని, రాజదండము యాకోబులో నుంచి వస్తుందని, అది కూడా సుమారుగా 4000 సంవత్సరాల క్రితమే వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత మనం చూస్తే వాగ్దానము విషయంలో యాకోబు నక్షత్రం, యాకోబు నుండి 1600 సంవత్సరాల క్రితము యాకోబు నక్షత్రము యాకోబు నుండి వస్తుంది. సంఖ్యాకాండంలో రాయబడినటువంటి మాట మనం చూస్తాం. ఇక చూస్తే యోబు గ్రంథం 14వ అధ్యాయంలో కూడా ఆయన కూడా ఒక మాటను కలిపి ఉన్నాడు. ఏమని? ఎప్పుడు 4000 సంవత్సరముల క్రితము. ఈ మాటలన్నీ మనం చూస్తా ఉన్నాం. 14:4 పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఆయన ఊహ దేవుడే ఆయనను మాట్లాడించి ఉన్నాడు. అందుకనే ఆ మాట మనం చూస్తాం, పాప సహితులలో నుండి. అందుకనే 5:18 మనం చూస్తాం కదా. ఇక్కడ 5:18 గలతీ పత్రిక, రోమ పత్రిక 5 చూడు ఒకసారి 19 ఏలయనగా మనుషుల అవివేకము వలన ఒక మనిషిని వలన పాపము ఈ లోకానికి వచ్చెను. ఆ పాపమును తీసివేయడానికి పవిత్రుడి లోకమునకు వచ్చి ఉన్నాననే సత్యం. అందుకే పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు, ఎంత చక్కగా వర్ణించాడు యోబు. పాప సహితులము మనము, పాప సహితులు ఈ లోకము. ఈ పాప సహితుల్లో నుండి లోక రక్షకుడి లోకానికి వచ్చిన ఎంత మేలు అనేటువంటి ఆ మాటను ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తాము. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునిని గూర్చి మనము అన్వేషణ 700 సంవత్సరాల క్రితము యెషయా 730 సంవత్సరాల క్రితం దావీదు పట్టణమందు రక్షకుడు పుడతాడని ఆ మాట చెప్పాడు కదా. 4:11 యెషయా మొద్దు నుండి చిగురు వచ్చును. చూడండి ఒకసారి. సుమారుగా 730 సంవత్సరాలు. దేవుడేమో 4000 సంవత్సరాల క్రితం వాగ్దానం ఇస్తే, దేవుడేమో 400 సంవత్సరాల క్రితం ఒక కన్యక గర్భవతి ధరిస్తుందని వాగ్దానం ఇస్తే, 1600 సంవత్సరంలో యాకోబు నుండి నక్షత్రం వస్తుందని వాగ్దానం ఇస్తే, అలాగే మరి 700 సంవత్సరముల క్రితము 11:1 చెప్పిన మాట యెషయా గ్రంథం ప్రవక్త ప్రవచించాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురం ఎదుగును. అలాగే 9:6 ఎలా అనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆయనే అధిపతి అని 7:14 కూడా 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలోచించుడి. కన్యక గర్భవతి సుమారు 730 క్రీస్తు పూర్వం 730 సంవత్సరాలప్పుడు మొదట 4000 సంవత్సరాల క్రితము కన్యకు పుడుతుందని వాగ్దానం దేవుడే ఇచ్చాడు. అది గ్రహించినటువంటి యోబు అయినా యెషయా అయినా లోక రక్షకుడు పుడతాడని 1600 సంవత్సరంలో యోబు ప్రవచిస్తే 730 సంవత్సరాల్లో ఈ యొక్క యెషయా ప్రవచించినట్లుగా మనం చూస్తాము. అదే రీతిగా క్రీస్తు పూర్వము 680 సంవత్సరాల క్రితం ఇర్మియా ప్రకటించాడు. ఇర్మియా ఏమని ప్రకటించాడు? 23:15 23:5 ఆయన ప్రవచించిన ప్రవచనము అంటే క్రీస్తు అన్వేషణ. చూడండి, యెహోవా ఇలాగా సెలవిచ్చుతున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు చిగురు పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును,
అతడు వివేకముగా నడుచుకొను, కార్యం జరిగించును, భూమి మీద నీతి కార్యాలు జరిగించును. అలాగే ఒక శ్రేష్టమైన మందిరాన్ని కడతాడు. ఆయనే లోకరక్షకుడని ఇర్మియా ప్రకటించాడు. 680 క్రీస్తు పూర్వం. ఒక్కొక్కరి యొక్క చరిత్ర చూసినప్పుడు క్రీస్తు ఈ లోకానికి వస్తాడు. ఆయనే లోకరక్షకుడు, ఆయనే మనుషుల పాపముల కొరకు ప్రాణం పెడతాడు అనేటువంటి సత్యాన్ని వాక్యంలో మనం చూస్తున్నాం. మీకా ప్రవచనం కూడా, బెత్లెహేమా ఎఫ్రతా, నీలో నుండి నీవు స్వల్పమైన గ్రామము. అది ఇప్పుడు ప్రవచనం 700 సంవత్సరాల క్రితం ప్రవచనం. ఈ ప్రవచనాలన్నీ కూడా మనము పరిశీలన చేసినప్పుడు ప్రతిదానికి సమయం ఉన్నది. అందుకని ఆయన అన్నాడు, గలతీ పత్రిక 4:4 అన్నాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను. అదే నిజమైన క్రిస్మస్, అదే శ్రేష్టమైన క్రిస్మస్. మనం అనుకున్నాం కదా, మన గొర్రెల గురించి నేను ఒక ఉపమానం చెప్పాను. ఒక గొర్రెల కాపరి 2 గొర్రెలకు డెలివరీ వస్తుంటే ఒక గొర్రెని దగ్గర తీసుకున్నాడు, మరో గొర్రె బాధపడతాడు. ఈ గొర్రె యొక్క తల్లి చనిపోయి బిడ్డ బ్రతికింది. ఈ గొర్రె యొక్క బిడ్డ బ్రతికి తల్లి బ్రతికి బిడ్డ చనిపోయి, ఇద్దరిని దగ్గర తీసుకున్నాడు. ఈ యొక్క బిడ్డను తల్లి దగ్గర పెట్టినప్పుడు అది వాసన చూసి ఇలా నాకి చూసింది, ఇది నా రక్తము కాదు, దీని తల్లి వేరు, ఇది నా తల్లి కాదు, ఇది నా బిడ్డ కాదు. ఒకరినొకరు చూసుకొని ఎంత మాత్రము ఒకటవలేదు. కానీ ఆ చచ్చిన గొర్రె పిల్ల యొక్క బయటకు తీసుకెళ్ళాడు. చిన్న గొర్రె పిల్ల బయటకు తీసుకెళ్ళి ఆ చర్మాన్ని తీసి ఈ గొర్రె పిల్ల కుట్టి తల్లి దగ్గర పెట్టాడు. ఈ చర్మము నా చర్మము. లోన ఇలా కుట్టాడనే సంగతి తెలియక ఆ గొర్రె చూస్తుంది, నాకింది, ముద్దాడింది, ఈ రక్తం నాదే. ఆయన రక్తమైన మనమందరం కూడా ఈ లోకంలో ఉన్నామని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం మనము, ఆయన రక్తం పెట్టి నిన్ను నన్ను కొని ఉన్నాడు. సిలువలో రక్తాన్ని చిందించి నిన్ను నన్ను కొని ఉన్నాడు. అలాగే ఆ గొర్రెపిల్ల వాసన చేసి ఈమె నా తల్లి అనకపోయిన తల్లి మాత్రం బిడ్డను దగ్గర తీసుకుని పాలిచ్చింది. అలాగే ప్రభు ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి. బెత్లెహేమా ఎఫ్రతా, యోధా వారి కుటుంబంలో నుండి స్వల్పమైన దానం అయినప్పటికీ, అందుకే జకర్యా ప్రకటిస్తాడు 500 క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలప్పుడు జకర్యా కూడా ప్రకటించాడు. 2:3-8 మనం చూస్తాము. నా మాట ఆలకింపలు, ఏదనగా చిగురు అనే సేవకుడు ఈ లోకానికి వస్తాడని జకర్యా కూడా చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసును గూర్చి అన్వేషణ చేసి తెలుసుకున్నాను. తదుపరి ఆ ప్రవక్తలు ఇలా ప్రకటన చేశారు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. పండితులైన వారు, వేదాంతులైన వారు అన్వేషించి క్రీస్తుని తెలుసుకున్నారు. అలాగే వచ్చిన వాగ్దానము లూకా సువార్త 2వ అధ్యాయంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయినటువంటి క్రీస్తు అనేటువంటి ఆ మాటను చూస్తా ఉన్నాం. కాబట్టి మొదటిగా మనం చూస్తే దూతలు పాటలు పాడిరి. అన్వేషణ ప్రభు చేశాడు. నేను ఎలా లోకంలో పుట్టాలని, ఈ మానవాళ్ళను రక్షించడానికి, ఈ పాపము శాపముతో ఉన్న ప్రజలను కాపాడడానికి ప్రభు అన్వేషించేసి నేను బాలుడిగా పుడితే మంచిదని లోకానికి వచ్చాడు. అందుకే ఈ వాక్యాన్ని మనం చూస్తాం కదా, 2:14 ఏమని ఉంటుంది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమని దూతలు పాడాయి. అన్వేషణ. యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడు, పరలోకం నుండి దిగులికి వెళ్ళిపోయాడు. ఆయన మనం వెళ్ళాలి. పరలోకం నుండి ప్రభువు భూలోకం వెళ్ళిపోయాడు కాబట్టి మనం వెళ్ళి పాటలు పాడాలి. అందుకే నేను ఆ పాటను పాడడానికి ఆయన వచ్చాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, దేవునికి ఘనత.
Christmas, Merry Christmas, Merry Christmas, Happy Christmas. అపవాది హృదయమందునా జ్ఞానులు వచ్చిది కానుకలిచ్చిది, జ్ఞానులు వచ్చిది కానుకలిచ్చిది, బంగారు సామ్రాణి గోళముతో స్తుతులర్పించిది, స్తోత్రములర్చిది, స్తుతులర్పించిది, స్తోత్రము చేసిది. క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవదూతలు ఈ రీతిగా పాటలు పాడిరి. కాబట్టి మనము పండితుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని ఉన్నాం. దేవుని యొక్క ప్రవచనాన్ని మనము, వాగ్దానాన్ని మనం తెలుసుకున్నాం. యెషయా భక్తుడైనా, మీకా భక్తుడైనా, జకర్యా భక్తుడైనా, ఇర్మియా భక్తుడైనా ఏ సమయంలో వారి ప్రవచనాలు తెలియజేశాడో మనం తెలుసుకొని ఉన్నాం. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభువుకి పాటలు పాడడానికి దేవదూతలు వచ్చి ఉన్నారనే సత్యాన్ని దేవుని వాక్యం సర్వోన్నతమైన స్థలములలో యోహాను భక్తుడు చెప్పాడు ఒక మాట, ఇదిగో లోక పాపము గొర్రె పిల్ల వస్తుంది, లోక పాపములు మోసేటటువంటి గొర్రె పిల్ల, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే అభిషిక్తుడు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యంలో మనము తెలియజేసి ఉన్నాడు. అందుకనే ఫిలిప్పీ పత్రికలో మనుషులు పోలికగా పుట్టి, అక్కడ మనం వాక్యాన్ని మనం చూస్తాం 7వ వచనంలో, దాసుని స్వరూపం ధరించుకొని తను తాను వ్యక్తులుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, జ్ఞానులు దూతలు అన్వేషణ చేసి పరలోకం నుండి భూలోకానికి వచ్చినట్లుగానే జ్ఞానులు అన్వేషణ చేసి బంగారు సామ్రాణి బోళములు అర్పించినట్లుగా మనం చూస్తాము. గొర్రెల కాపరులు దేవునికి అక్కడ గొర్రె పిల్లలు ఇచ్చినట్లుగా మనం చూస్తాము. అందుకనే తిమోతి అంటాడు, చివరిగా ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. తిమోతి పత్రికలో ఆయన 1:15 మనం చూస్తే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది, సంపూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మనం అన్వేషించి, ఆలోచించి, ఆరాధించి ప్రభువుకి స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.